నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమ. యాక్చువల్‌గా తొలి ఏకాదశి అంటే మనకి తెలుగు మాసాల ప్రకారం ఫస్ట్ మాసంలో వచ్చేది తొలి ఏకాదశి అవుతది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు? దక్షిణాయనంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి కింద తీసుకుంటారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనం. అవును. దక్షిణాయనం అంతా యోగ నిద్రలో ఉంటారు అనే భావనతో. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి నాడు ఎవరైతే ముఖ్యంగా ఈ ఏకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఎప్పుడైనా ఏ ఏకాదశి అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం నియమాలు పాటించాలి ప్రధానంగా. అని ఎనీ ఏకాదశి గుర్తుపెట్టుకోండి, ఉపవాసం కంపల్సరీ. ఓకే, అట్లాగే ఉపవాసంతో పాటు మీరు ఉపవాసానికి 2 అర్థాలు చెప్తారు. ఒకటి 8 యామములు, అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్, అంటే 8 3 జా 24, 24 గంటల పాటు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా దేవతా ఆరాధనలో దేవతా సంబంధించినటువంటి నామ జపంలో ఉండడం, దట్ ఈజ్ ఏకాదశి నియమం. ఆ యొక్క ఫలితాన్ని ఆ మహావిష్ణువు తీసుకొని మనకు ఫలితం ఇస్తాడు. ఆ యొక్క ఏకాదశి నియమాన్ని తీసుకోనని చెప్పి అంటూ ఉంటారు. రెండవది దేవుడికి దగ్గరగా ఉండడం, తినకుండా ఉండడం కాదంటారు. కానీ ఒక ఉపవాసం అనేది చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఫ్రీ అవుతుందండి. ఇప్పుడు చూడండి, మనం క్లీన్ చేసుకుంటాం, అలాగే మన బాడీ కూడా క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే చూడండి, ఏ ఏకాదశికైనా రవిచంద్రులు 3, 11 స్థానాల్లో కానీ 1, 5 స్థానాల్లో కానీ ఉంటారు. ఇప్పుడు ఈ ఏకాదశి చూడండి, రవి కర్కాటకం, చంద్రుడు వృశ్చికం, 1 5 కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, 5వ రాశిలో ఉన్నాడుగా చంద్రుడు. అంటే దానివల్ల ఏంటి, మనం ఎప్పుడైతే తినట్లేదో దీని మీద జపాన్లో ఒకతను రీసెర్చ్ చేసి, మన ఏకాదశి మీద రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి పొందాడు ఆయన. ఏం తేలింది ఆ రీసెర్చ్లో? ఎవరైతే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారో వాళ్ళకి ప్రాణాంతకమైనటువంటి రోగాలు రావడం చాలా తగ్గిపోతుంది ఛాన్సెస్. అంటే ఇప్పుడు క్యాన్సరు, రకరకాల ప్రాణాంతకమైన ఉన్నాయిగా, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇవన్నీ కూడా ఏకాదశి నియమం పాటించడం వల్ల క్లియర్ అయిపోతుంది. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ప్రూవ్ ఏంటి, నోబెల్ బహుమతి ఇచ్చారని మామూలు విషయం అది. అవునండి. ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడు, ఎంతమంది ఏకాదశి మీద. అది అయితే ఇక్కడ భగవంతుడి దగ్గరగా ఉండడం అంటే ఎంతసేపు పూజ గదిలో ఉండడం అనే కాదు, అక్కడ భగవత్ లక్షణాలకు దగ్గరగా ఉండడం. ఇప్పుడు చూడండి, మనం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అందరూ ఏం చేస్తారు, ఆ బ్లడ్ ఇస్తారు. ఒక ఫ్యాన్ అన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేశారు, దానికి ఒత్తాసు పలకడం. దేవతా లక్షణం ఏమిటి? పరోపకారం, పుణ్యం, పరపీడనం, పాపం అని చెప్తుంది శాస్త్రం. అంటే వీలైతే నువ్వు ఉపకారం చేయి, పుణ్యం వస్తుంది. దేవతా లక్షణమే ఉపకారం చేయడం, అంతేగాని పీడించడం కాదు. సో నీలో ఏదైనా రాక్షస తత్వాలు ఉంటే వాడికి దూరంగా ఉంటూ దేవతా లక్షణాలకు దగ్గరగా ఉండడమే ఆ యొక్క ఇది ఉపవాసం అంటే. ఆ రకంగా మనం ఎప్పుడు కూడా ఉపవసించడము అంటే దేవతకి దగ్గరగా ఉండడం, పూజ గదిలో మాత్రమే ఉండడం కాదు, మంత్రం ఒకటే కాదు, ఆ లక్షణాలు దేవత ఏం చెప్పింది, భగవద్గీతలో స్వామివారు ఏం చెప్పారు, భగవద్గీత శ్లోకాలు మనం అర్థం చేసుకుని ఆ రకంగా జీవించడం తెలుసుకోవాలి మనం. విష్ణుమూర్తి ఆరాధన అంటే కేవలం విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మాత్రమే కాదు, విష్ణువు తన యొక్క అవతారాన్ని కృష్ణావతారంలో భగవద్గీతలో స్వామివారు ఏం చెప్పారో దాన్ని పాటించడం కూడా విష్ణు ఆరాధనతో సమానం. అందులో ఒక్క శ్లోకం మనకి రాకపోయినా కనీసం ఒక శ్లోకం తీసుకుని వాళ్ళ అర్థం తీసుకుని దాన్ని పాటించండి. చాలా చెప్పాడు, ఆ శ్లోకాలు మనకు రాక్కర్లే, శ్లోకాలు వచ్చినా ఉపయోగం లేదు మీరు పాటించకపోతే అంటారని. ఇప్పుడు మీరు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి, మన ట్రాఫిక్లో బండి నడిపించేటప్పుడు కొన్ని అవన్నీ వచ్చేసండి, కానీ ఒకటి పాటించినంటే ఏం లాభం? అంతే కదా, అన్నీ వచ్చి కానీ ఎగ్జామ్లో రాయనంటే ఏం లాభం? నువ్వు ఫెయిల్ అయిపోయావు. వస్తే కాదు, ఎగ్జామ్లో నువ్వు రాస్తే సక్సెస్ ఎలా అవుతావో, నువ్వు కన్నీ శ్లోకాలు వస్తే కాదు నీ జీవితంలో పాటిస్తే నువ్వు సక్సెస్ అవుతావు, దేవుడు మెచ్చుకుంటాడు. అరే నేను చెప్పింది వీడు పాటిస్తున్నాడు కదా, దేవత ఎప్పుడైతే సంతోషిస్తుందో మనకి సక్సెస్ రేట్ అనేటువంటి పెరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమంటే పూజలు చేస్తున్నాం, ఏకాదశులు ఉంటున్నాం, కానీ ఏంటో నాకు ఇంకా ఫలితం రావట్లేదు సరే ఫలితం మీద పెడతారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వెలుగు వేరు, దీపం వేరు కాదు. మీరు వెలుతురుని వేరుగా తేవాలి, దీపాన్ని తేకుండా వెలుతురు తేవాలంటే తేలేరు. దీపాన్ని తెస్తే వెలుతురు ఆటోమేటిక్గా వస్తుంది, దాంతోపాటు సపరేట్గా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత రావడమే ఉండదు. దీపంతో ఉన్న వెలుగు దాంతోనే ఎప్పుడు కనెక్టివిటీ ఎలా ఉంటుందో, దేవతను ఆరాధిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ దేవత మనకు ఆ యొక్క తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ దాన్ని అర్థం చేసుకోవడం అర్థం కాక చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఏదైనా నెగిటివ్ జరిగితే అవి బాబా ఏంటంటే మనకి ఇలా జరిగిపోయింది, మనం ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చినా అలా జరిగింది ఏంటంటాం. అదేదో పెద్ద కర్మ ఉంటుంది, ఆ కర్మ చిన్న రూపంలో పోయిందని కూడా అర్థం చేసుకోం. అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది, అదేంటి అలా అయిపోయింది, అమ్మో మరి ఈ దేవతను పూజించాలా వద్దా, ఇన్ని అనుమానాలు ఉంటున్నాయి.
కాబట్టి ఏంటంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, యువకులుగా ఉన్నారు, ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. చిన్నపిల్లలకి సంబంధం లేదు, స్త్రీలకి సంబంధం లేదు, బాగా ఏజ్డ్ పర్సన్స్కి సంబంధం లేదు, వాళ్ళు ఉండలేరు. అవును. లేదా రోగగ్రస్తులకు సంబంధం లేదు, వాళ్ళు ఉండకపోయినా పర్లేదు, వాళ్ళు ఏ పండో ఏ పాలు తీసుకొని ఉండొచ్చు, తప్పేం కాదు. లేదంటే నేను అన్నం తింటేనే ఉండగలను, తినండి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ రోజు మీరు చేసే ప్రతి పనిని కూడా మహావిష్ణువుకి అర్పణ చేస్తూ ఉండండి, చెయ్యండి. అర్పణ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఏకాదశికి మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనకు అది అలవాటు అవుతుంది. శాస్త్రంలో భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు స్వామివారు, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు తింటున్నావు, కానీ తిన్న పదార్థాన్ని నాకు కనుక నైవేద్యం పెట్టకుండా తింటే, నాకు అర్పించకుండా తింటే అది మీరు మంచిది కాదు, అది చెప్పాలంటే. అంటే దానిలో దోషం ఉన్నట్టే, ఆ దోషం జరుగుతున్నట్టే అక్కడ అని చెప్పడం జరిగింది. అది అంటే ఇప్పుడు ఈ ఉపవాసం మనం 24 గంటలు చెప్పారు కదా గురుగారు మీరు. అంత సమయం ఉండలేరు కదా మ్యాక్సిమం చాలామంది. అంటే సూర్యాస్తమయం వరకు ఉంటే సరిపోతుందని కొంతమంది అంటూ ఉంటారు. అలా అది నిజమైన గురుగారు? లేదండి, 24 గంటలు ఉండాలి. ఉండలేని వాళ్ళు తినేసేయండి, తప్పలేదు. నేను అదేంటంటే ఎక్కడా కూడా నేను ఉండలేను బాబోయ్, నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఏం భగవంతుడు ఉండమని చెప్పట్లే. ఇప్పుడు ఒక మనిషి ఒక వెయిట్ మోయగలడండి. ఒక వ్యక్తి 10 కేజీస్ డంబుల్ ఇలా అనుకోగలుగుతాడు, ఇంకో వ్యక్తి 20 కేజీస్, ఇంకో వ్యక్తి 30 కేజీస్ కూడా ఇలా ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాడు. కానీ 5 కేజీస్ లిఫ్ట్ చేసే వ్యక్తిని 30 కేజీస్ లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్తాడు? మనమే చెప్పాం. పరమాత్మ ఎందుకు అంటాడు ఆ మాట? నువ్వు ఉండలేను, నా ప్రాణం పోతుంది, నా గొంతు ఎందుకు పోతుంది బాబోయ్, నేను ఉండలేనప్పుడు తినేసేయండి, తప్పేం కాదు. బలవంతంగా చేసేది కాదు ఉపవాసం కానీ పూజ కానీ, ప్రేమతో చేసేది. నార్త్ సైడ్ అందుకే ప్రేమ్ సే బోలో జయమాతాకి అంటారు. ప్రేమగా భక్తిగా చేయాలి ఏం చేసినా. అంతేగాని ఉపవాసం ఉండి రోజు 100 మందికి నేను ఇవాళ ఉపవాసం చెప్తే ఉపవాసం ఫలితం కూడా రాదు వాళ్ళకి, అస్సలు రాదు. చెప్పకూడదు, ఏ పూజ చేసినా ఇది చేసినా చెప్పకుండా గుప్తంగా మనలో మనం చేసుకోవాలి. అది కొంతమంది భయంతో కూడా చేస్తారు, వాళ్ళు చేస్తారు భయంతో. మహర్షి మనకి శ్రీకృష్ణ పరమాత్మల వారే చెప్పారు, నన్ను 4 విధములైనటువంటి పుణ్యాత్ములు ఆశ్రయిస్తున్నారు. ఎవరెవరు? ఆర్తులు, ఆర్తితో; జిజ్ఞాసువులు, ఏముందో తెలుసుకుందాం, ఏం చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం; అర్ధకాములు, అంటే అర్ధము కామము, అంటే ఏంటి, కోరిక తీరాలి, డబ్బులు రావాలి; జ్ఞానులు, జ్ఞానం అంటే ఏంటి, నాకు నా తల్లి ద్వారా నేను పుట్టాను కాబట్టి నా తల్లిని నేను ప్రేమిస్తా, ఈ భూమి మీద ఉన్నాను కాబట్టి ఈ భూమాతను నేను ప్రేమిస్తా, నా కడుపును పుట్టాడు కాబట్టి నా పిల్లని నేను ప్రేమిస్తా అని నిష్కల్మషంగా ఎక్కడ ఏమి కోరుకోకుండా ప్రేమిస్తాం మనం తల్లిని, బిడ్డని, లేకపోతే భార్యని, లేకపోతే భర్తని. అవునా? అలా దేవతను కూడా, ఈ దేవత వల్ల, ఈశ్వరుడు వల్లే కదా, ఈ శివుడి వల్లే కదా మొత్తం ఈ విశ్వం మొత్తం నడుపుతుంది. కాబట్టి నిష్కల్మషంగా నేను దాని ఏమంటారు, ఒక రకమైన కృతజ్ఞత భావంతో పూజించడం. పూజించదగ్గది కాబట్టి పూజిస్తున్నాం. అక్కడ ఇప్పుడు మన ఏరియాలో ఎవరో లీడర్ ఉన్నారు, మన ఇంటికి వచ్చారు, మనం గౌరవిస్తాం. లేదా మన తాతగారు ఎవరు వచ్చారు, గౌరవిస్తాం. ఎందుకు గౌరవింపదగినటువంటి ప్లేస్లో ఉన్నారు, పిఎం గారు వచ్చారు, గౌరవిస్తాం. అట్లాగే దేవతను ఎందుకు పూజిస్తామంటే పూజించదగ లక్షణం కలిగింది దేవత. పూజించాలి, దేవత అంటేనే పూజింపదగింది. నువ్వేం కొత్తగా పూజించకపోతే దానికి పోయేది లేదు. నీకు పూజిస్తే నీకంటూ నీ ఉన్నత అనేది నీకు కలుగుతుంది. నీ కోసం చేసుకుంటున్నావు, దేవత కోసం ఏమీ చేయట్లేదు మనం.